మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, అదే రకంగా ఎల్లబెల్లే కమిటీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడేది ఏమలేదు కానీ దసరా శుభాకాంక్షలు మీ అందరికి చెప్తున్నాను. మనం 22 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చేపట్టాము. అది భౌతికంగానే కాకుండా మనసులలో మనకు ఒక అలై బలాయి ఉండాలని సాంబశివరావు గారు చెప్పినట్టు మానత్వానికి ఇది నాంది పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి డికే అరుణ గారు కూడా విచ్చేస్తారు. నారాయణరావు గారు నారాయణ సిపిఐ నాయకులు నారాయణ సార్ ఒక నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పెద్దవాళ్ళని దూరం వచ్చి అజీజ్ పాషా గారు కూడా వచ్చారు, వారు కూడా స్వాగతం పలుకుతాం. హలో, దయచేసి అందరు వేదిక దిగండి. దయచేసి అందరు వేదిక దిగాల. దయచేసి ఎవరు వేదిక మీద ఉండొద్దు. దయచేసి వేదిక దిగండి అందరూ. దయచేసి అరుణ గారు కూర్చోండి, మేము సన్మానం చేస్తాం. మిగతా అందరూ కూర్చోండి. అక్కడ శ్రీధరెడ్డి కింద ఉండండి. గౌతమ్ జాగ్రత్త. అశోక్ సన్మానం మూలం పిలవండి. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. ఇంకా వారు హనుమంతరావు గారు మాట్లాడేది ఉంది. అట్లాగే మందకృష్ణ మాదిగ గారిని సన్మానం చేయాల్సి ఉంది. మందకృష్ణ మాదిగ గారిని సన్మానం చేయాలి. గౌతమ్ గారు వాళ్ళందరినీ కింద చెప్పండి. మందకృష్ణ మాదిగ గారిని ఇప్పుడు సన్మానం ఉంటుంది. తర్వాత నారాయణ గారు మాట్లాడతారు. ఈయన సన్మానం చేసి మీరు మాట్లాడతారు. ఇప్పుడు మా నారాయణ సార్ గారిని నన్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన మందకృష్ణ మాదిగ గారు మొత్తము ఆంధ్ర తెలంగాణలోనే ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమం చేసి విజయం సాధించినటువంటి గొప్ప నేత. వారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఉద్యమానికి పద్మశ్రీ ఇవ్వడం ఇది మనందరికీ చాలా సంతోషమని నేను వారిని సభాముఖంగా అలైబాయ్ ద్వారా సన్మానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన బండారు అందరికీ బంధువు, అందుకే అందరం ఇక్కడికి వచ్చాం. ఎలాబాయికి ఆయన ప్యాషన్ రైట్ ఇంకెవరికి ఉన్న రాదు బహుశా భారతదేశంలో. ఇది అతీతమైనటువంటి కలయిక అంటున్నారు. రాజకీయాలు ఏం అతీతం ఉండదు. ప్రతిదీ రాజకీయం లేకుండా ఏది ఉండదు. రాజకీయ సమైక్యతతోనే దేశాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతతోనే రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతతోనే సెక్యులరిజాన్ని డెమోక్రసీ కాపాడాలా. ఆ విధంగా మనం ముందుకు పోవాలని కోరుతా సెలవు తీసుకుంటా ఉన్నాను.